సో మనతో పాటు అజయ్ బాబు బ్రదర్ శామ్యుల్ గారు కూడా మన దగ్గర ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఇక్కడ చర్లపల్లి జైలు దగ్గరికి వెళ్ళి కూడా ములాఖత్ అయ్యి వచ్చారు. అసలు ఎంటైర్ ఇష్యూలో ఏం జరిగింది, ఎందుకంటే సో అందరితో మనం మాట్లాడవచ్చు, కానీ యాజ్ ఎ బ్రదర్గా చిన్న ఉన్నప్పటి నుంచి చూసిన వ్యక్తి, సో తన గురించి డీప్గా తెలిసిన వ్యక్తి కాబట్టి అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో చూస్తున్నాం కొన్ని వార్తల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు కాబట్టి కూడా కొంతమంది వ్యక్తులు తనపై కేసు వేశారు. సో తను అరెస్ట్ చేసి చెంచల్గూడ జైల్లో కూడా తన రిమాండ్లో ఉన్నాడు. ప్రస్తుతం మాట్లాడించి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. సో బ్రదర్ చెప్పండి, ఎంటైర్ ఇష్యూ చూస్తూ ఉన్నాం. సో అసలు ఏం జరిగిందంటారు అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు కాబట్టి తనపై కేసులు నమోదనే తను ఇప్పుడు చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్నారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. అజయ్ బాబు వాస్తవంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసుంటే మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు, అందులో మేమేం అంటానికి లేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అజయ్ బాబుని అరెస్ట్ చేయటం కంటే ముందు 5 రోజుల ముందు అజయ్ బాబు కూడా ఒక 5 వ్యక్తుల మీద కంప్లైంట్ ఇచ్చాడని నాకు తెలిసింది. ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో అది ఎఫ్ఐఆర్ చేశారు. 195 ఎఫ్ఐఆర్ నెంబరు. ఆ 5 అరెస్ట్ చేయకుండా ఇతను ఎందుకు చేశారు, ఇది నా ప్రశ్న. రెండోది, హిందువులా ముస్లింలా క్రిస్టియన్లా నాకు అవసరం లేదు. నా తమ్ముడుగా నేను మాట్లాడుతాను. నేను ఏ మతాన్ని కానీ ఎవరిని కూడా నేను కించపరిచి తెలుసుకోలేను. హిందువులు మనోళ్ళే, ముస్లింలు మనోళ్ళే, క్రిస్టియన్లు మనోళ్ళే, అందరూ మనోళ్ళే. అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది ఫస్ట్ లోకానికి తెలుసు, ప్రజలకు తెలుసు. నేను ఈరోజు ములాఖాత్ వచ్చాను చెంచల్గూడ జైలుకి, నా తమ్ముడి దగ్గరికి వచ్చాను. నా తమ్ముడు ఇట్లుంటాడని నేను ఎప్పుడు అనుకోలేదు. నా తమ్ముడిని నేనే గుర్తుపట్టలేదు. అడిగాను, నాన్న ఏంటి పరిస్థితి, లోపల ఎట్లుందంటే చెప్పాడు, కానీ పైకి చెప్పాడు కానీ లోపల ఉండే పరిస్థితి వేరుంది. మా తమ్ముడు చేసింది ఏంటంటే క్రిస్టియను, ముస్లిము, దళితులకి సపోర్టుగా నిలబడ్డాడు. అది వాడు చేసిన తప్పు. ఒకవేళ ఏదన్నా తప్పుగా మాట్లాడి, ఇప్పుడు మీరు అడిగినట్టు ఏదన్నా తప్పుగా మాట్లాడటం కానీ కామెంట్ కానీ చేస్తుంటే మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ ప్రొసీడ్ అయ్యే ముందు అజయ్ బాబుని అరెస్ట్ చేసింది 5వ తారీఖు రాత్రి 8:20కి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు చెప్పింది ఏంటంటే ఖమ్మం అర్బన్ పోలీసు వాళ్ళం మేము ఖమ్మం తీసుకెళ్తున్నామమ్మా అని చెప్పి ఆమె మిస్సెస్కి చెప్పారు. నేనేమంటున్నా అంటే 41A నోటీస్ ఇవ్వాలి అరెస్ట్ చేసే ముందు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 41A నోటీస్ ఇవ్వాలి. ఒకటి లేదు, వారెంట్ అయితే వారెంట్ తీసుకెళ్ళాలి. లేదు, ఫ్యామిలీ కన్నా సమాచారం ఇవ్వాలి. అసలు ఎవరు వచ్చారో తెలియదు, ఎవరు తీసుకెళ్లారో తెలియదు. 24 గంటలు దాచిపెట్టిన తర్వాత అజయ్ బాబుని తెల్లారి 6 గంటలకి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అయితే అరెస్ట్ చేసింది 5వ తారీఖు అయితే 6వ తారీఖు అరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్లో రాశారు. ఓకేనా? ఇంకొకటి, ఆ తీసుకెళ్ళినటువంటి కారు కూడా మహారాష్ట్ర కారు, తెలంగాణది కాదు. ఇంకొకటి నాకున్న సమాచారం ఏంటంటే ఈరోజు కూడా అజయ్ బాబుని సబ్ జైలు నుంచి వేరే చోటకి షిఫ్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ వెళ్ళిపోతుంది కారు, ఇప్పుడు వెళ్ళిపోతూనే ఉంది కారు. ఎక్కడ తీసుకెళ్తున్నారంటే యాడికి తీసుకెళ్తున్నారని తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నా, అజయ్ బాబు పరిస్థితి జైల్లో బాగలేదు. అంటే మీతో కలిసినప్పుడు మీతో ఏం మాట్లాడారు అంటే ఇంటి గురించి కానీ ఆయనకి బట్టలు ఇచ్చారండి. మా బంధువులు వచ్చి బట్టలు ఇచ్చి వెళ్ళారు. ఆ బట్టలు ఇవ్వలేదు ఆయనకి. ఆ లోకల్లో తినడానికి అవి ఉంటాయి కదా, ఒక 1000 రూపాయలు అవి ఇవ్వలేదు. ఆయనకి సమాచారం ఏం లేదు. ఏ రోజు ఏ బట్టలతోనైతే అరెస్ట్ అయ్యిండో అదే బట్టలతోనే ఉండు. ఇప్పుడు కూడా అదే బట్టలతో ఉండు. నా తమ్ముడు నాకు చాలా బాధ అనిపించింది. ఎప్పుడు అట్లా లేడు. నేను కన్నా నాకుండే బాధ నాకుండే. మీరు లీగల్గా ఏదైనా చేయాలనుకుంటే చేయండి, కానీ నా తమ్ముడిని పిచ్చోడిని చూసినట్టుంది నాకు. క్రిస్టియన్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే అందరు బాధలో ఉన్నారు, నేను కాదంట్లా. కానీ బలైపోయింది మా ఫ్యామిలీ. తమ్ముడిని కాపాడుకోవాలని ఆశతో నేను చెప్తున్నా. దయచేసి మీరు కూడా వాళ్ళు రెచ్చగొట్టారు, వీళ్ళు రెచ్చగొట్టారని రెచ్చిపోయి గొడవలకు వెళ్ళి క్రిస్టియన్ల మీద హిందువులు గొడవలు పెట్టుకొని ఫ్యామిలీలు బలి చేసుకోవద్దు. లీగల్గా మీకు ఏది కావాలనుకుంటే అది లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. నా వంతుగా నేను నా తమ్ముడిని ఏ రకంగా సేవ్ చేసుకోవాలనే ప్రయత్నమే చేస్తున్నాను. నాతో పాటు పాపం చాలామంది పాస్టర్స్, హిందూ సోదరులు సాయం చేస్తున్నారు, పాస్టర్స్ సాయం చేస్తున్నారు, ముస్లింలు సాయం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అజయ్ బాబుని బయటికి తీసుకురావాలనేది నా ఆశ. ఒక బెయిల్ అప్లై చేస్తారా? బెయిల్ ఎప్పుడు వచ్చే అవకాశం? బెయిల్ అప్లై చేశారండి. ఒక 2 రోజులు, రేపు కానీ వాళ్ళు కానీ బెయిల్ వచ్చే అవకాశం ఉంది. బెయిల్ మీద అజయ్ బాబు బయటకు వస్తారు. కాకపోతే ఆ జైల్లో వసతులు కరెక్ట్ లేవు. అజయ్ బాబుని కావాలని ఇబ్బంది పెడుతున్నారని అయితే నాకు అనిపించింది. ఎవరు దీని వెనకాల ఉండేది ఎవరు అనుకుంటున్నారు? ఇబ్బంది పెడుతున్నారు ఖచ్చితంగా. అంటే కొంతమంది పాస్టర్లు ఇప్పుడు లైవ్లో మనం చూస్తున్నాము. ప్రవీణ్ పగడాల గారికి ఏదైతే జరిగిందో, సో నెక్స్ట్ ఇది ఏమన్నా జరగబోతుందని చెప్పి కూడా పాస్టర్ అందరూ బాధపడుతున్నారు. ఏం జరగబోతుందని చెప్పి కూడా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటండి, ప్రవీణ్ గారు ఎవరో నాకు తెలియదు. ప్రవీణ్ గారికి ఏం జరిగిందో నాకు తెలియదు. నేను మాట్లాడేది ఓన్లీ నా తమ్ముడు కోసం మాట్లాడుతున్నా. నా తమ్ముడు ఏం తప్పు చేసిండని తీసుకొచ్చారనేది నా కాన్సెప్ట్.
ప్రవీణ్ గారు ఇంకొకళ్ళు నాకు తెలియదు. కానీ ఒకటేంటంటే అజయ్ బాబుకి ఏం జరిగినా దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. అది మాత్రం నేను చెప్తున్నాను. సో అంటే అప్పటి నుంచి ఎలా ఉండేవాడు అన్న, చిన్న ఉన్నప్పటి నుంచి మీరు ఎందుకంటే దగ్గర నుంచి చూసిన వ్యక్తులు కాబట్టి, సో ఎలా ఉండేవాడు? ఎందుకంటే కొన్ని వీడియోస్ మనం చూసాము, లైక్ అంటే నాకు కార్లో నేను రాడ్లు పెట్టుకొని తిరుగుతా, అవి పెట్టుకొని తిరుగుతా అని చెప్పి కూడా, సో నన్ను చంపాలంటే ముందు వాళ్ళకి దమ్ము ఉండాలి అని చెప్పి కూడా కొన్ని వాక్యాలు మనం చూసాం. లేదు, అజయ్ బాబు చాలా సెన్సిటివ్ మనస్తత్వం. మేము 4 అన్నదమ్ములు, పెద్ద ఆయన, నేను 2 ఆయన్ని, నా తర్వాత అజయ్ బాబు. చదువు అంటే బాగా పిచ్చి అజయ్ బాబుకి. ఎక్కడన్నా అన్యాయం జరిగిందంటే చూసుకుంటూ ఉండలేడు, మాట్లాడతాడు. కాకపోతే ఏంటంటే వాడి మాటే గంభీరంగా ఉంటుంది, ఎవరు కొట్టేసేవాళ్ళలాగా గొడవకి వెళ్ళేవాళ్ళలాగా ఉంటుంది. అంతే తప్ప వాడు చాలా మంచి వ్యక్తి, చాలా జాలి కలిగిన వ్యక్తి, చాలా భయస్తుడు కూడా అజయ్ బాబు. ఇప్పటి వరకు స్టేషన్ మెట్లు నా తమ్ముడు ఎక్కల. కాకపోతే ఒక మంచి కార్యక్రమం మీద క్రిస్టియన్లు, ముస్లింలు, దళితుల కోసం ఒక యజ్ఞాన్ని ఎన్నుకున్నాడు ఆయన. ఆ యజ్ఞం మీద ముందుకు పోయే క్రమంలో ఈ కేసులు జరిగినాయి. నేను లాస్ట్ అండ్ ఫైనల్గా మీ ఛానల్ తరపున ఏం చెప్తున్నానంటే, డిపార్ట్మెంట్కి, మీరు తప్పు చేశాడు, అజయ్ బాబు అరెస్ట్ చేశారు, ఓకే సంతోషం. కానీ అజయ్ బాబు ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయింది 1వ తారీఖు 4వ నెల 2025 నాడు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో 5 వ్యక్తుల మీద. ఆ వ్యక్తులు ఎవరు కూడా నాకు తెలియదు. నాకు ఇప్పుడే చెప్పాడు, అన్న నేను కేసు పెట్టాను ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో, అది ఎఫ్ఐఆర్ అయింది, అది చేయకోకుండా నన్ను అరెస్ట్ చేశారన్న అని చెప్పాడు. ఆ వ్యక్తులు ఎవరు కూడా నాకు తెలియదు. నేను ఇప్పుడు వెళ్ళాక సిఐ గారిని కలుస్తాను అర్బన్ పోలీస్ స్టేషన్లో ఖమ్మంలో. నేనేమంటానంటే ఆ వ్యక్తులు ఎవరు, మీరు వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి. ఇప్పుడు ఈయనకొక న్యాయం మీకొక న్యాయం కాదు కదా. లేదు ఏమైనా పొలిటికల్గా చూపిస్తున్నారా? పొలిటికల్ కంటే మేము కూడా పొలిటికల్గా చూపించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఒక పార్టీలో స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నా. ఏ పార్టీలో? ఏ పార్టీ అనేది చెప్పను, తెలుసు, చూసే వాళ్ళకి తెలుసు, నాకుండే సంబంధాలు నాకున్నాయి. పొలిటికల్ అంటే పొలిటికల్గా మేము కూడా చూడాల్సి వచ్చింది. నేనేంటంటే గొడవలు వద్దు. అజయ్ బాబుకి జరిగింది అన్యాయం, అది మీకు తెలుసు, నాకు తెలుసు, ఇంకో అందరికీ తెలుసు. ఒకవేళ నా తమ్ముడు తప్పు చేసిండు, ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, చట్టపరమైన చర్యలు తీసుకోండి. కోర్టులోనే, న్యాయస్థానాల్లోనే తమ్ముడిని కాపాడుకుంటాం మేము. ఇదైతే చెప్పగలను. నమస్తే. థ్యాంక్ యూ. ఓకే. సారీ.